హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ మరో సరికొత్త మురుకులు రెసిపీతో మీ ముందున్నానండి. అదే సగ్గు బియ్యం మురుకులండి. మన ఛానల్లో ఇప్పటిదాకా బంగాళదుంప జంతికలు, పల్లి మురుకులు, గోధుమపిండితో చక్రాలు చూశారు కదా. ఈ సగ్గు బియ్యం పెరుగుతో మురుకులు కూడా చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయండి. ఎన్ని తింటున్నా తినాలనిపిస్తుందండి. సగ్గు బియ్యం పెరుగు కలిపి అంటే వినడానికి కొత్తగా ఉంది కదండి, కానీ చాలా బాగుంటాయి. మరి చేసేద్దామా? ఈ మురుకుల కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని పావు కప్పు పెరుగు వేసి, పావు కప్పు సగ్గు బియ్యం, చిన్న ఉంటాయి కదండి అవి మాత్రమే తీసుకోవాలి. పెద్ద సగ్గు బియ్యం అయితే జంతికల ప్లేట్లోంచి రావన్నమాట. ఇవైతే చాలా ఈజీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ పెరుగులో సగ్గు బియ్యం కలిపి 6 గంటల పాటు నానబెట్టాలండి ఖచ్చితంగా. వీలుంటే నైట్ అంతా ఉంచేసినా మంచిదే. సగ్గు బియ్యం సరిగ్గా నానకపోతే అవి మనం పిండి కలుపుకునేటప్పుడు సరిగ్గా కలవ్వు, ఇంకా వేయించుకునేటప్పుడు పేలిపోతాయండి. అందుకోసం ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది. చూసారా, సగ్గు బియ్యం చాలా బాగా నానింది కదా. ఎలా తెలుస్తుందంటే ఇలా చేత్తో గింజను మెదిపితే మెత్తగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ నానబెట్టిన సగ్గు బియ్యం వేసి, అలాగే 1 కప్పు బియ్యం పిండి వేయండి. బియ్యం పిండి ఏదైనా యూజ్ చేయొచ్చండి. తడి బియ్యం పిండి అయినా, పొడి బియ్యం పిండి అయినా ఏదైనా పర్వాలేదు. అలాగే వీటితో పాటు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నువ్వులు వేయండి. నువ్వులకి బదులుగా వామును కానీ జీలకర్ర కానీ వాడచ్చండి. తర్వాత తగినంత సాల్ట్ను కూడా వేశాక 1/2 టేబుల్ స్పూన్ కరిగించిన బటర్ను కూడా వేయండి. ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో కలపండి. తర్వాత కొంచెం వాటర్ని జల్లుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపండి. ఆ తర్వాత దీనిపైన ఒక క్లాత్ ఉంచండి, పిండి పొడిబారకుండా ఉంటుంది. జంతికల ప్లేట్కి పెద్ద హోల్స్ ఉన్నది తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. సగ్గు బియ్యం ఈజీగా వస్తుందన్నమాట హోల్స్లోంచి. ఇప్పుడు ఈ జంతికల మిషన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, దాంట్లో సరిపడంత పిండిని తీసుకుని అందులో ఉంచి ఫిక్స్ చేసేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక జంతికల మిషన్ని ప్రెస్ చేస్తూ ఉంటే వాటికవే ఆయిల్లో ముక్కలుగా పడతాయండి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ జంతికల్ని ఆయిల్లో ప్రెస్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి ఈ జంతికల్ని. ఇవి మనకి ఒక పెద్ద జంతికలాగా వస్తుంది. అవి మనం తర్వాతన్నా విడదీయచ్చండి, ప్రాబ్లం లేదు. జంతికలు సమానంగా కాలేదాకా వేయించాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా. ఆ తర్వాత వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేయండి. ఈ సగ్గుబియ్యం జంతికలు ఎంత బాగుంటాయంటే పెరుగు వేసాం కదండి, ఇంకా సగ్గుబియ్యంతో ఈ మురుకులు మరింత రుచిగా చాలా బాగుంటాయి. ఇంకొక విషయం చెప్తానండి, ఈ జంతికలు వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి సగ్గుబియ్యం పేలుతాయి, దూరంగా ఉండి వేయించండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు పిండి పొడిబారకుండా జాగ్రత్త పడండి. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ ఇస్తారు కదూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, మరి నమస్తే.